ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం అతివలకు ఆర్థిక వనరుగా మారుతోంది. ఈ పథకంతో మహిళలకు ఆర్థిక ప్రగతి ఏర్పడుతోంది. మహిళల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. డ్వాక్రా మహిళలకు చేయూతను అందించేందుకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ కృషి చేస్తున్నారని అంటున్న మహిళా శక్తి సభ్యులతో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా జితేష్ వి పాటిల్ ఆయన పదవి తీసుకున్నప్పటి నుంచి కూడా మహిళలను వారికి చేయూతను అందించేందుకు మహిళా శక్తి పథకాల కింద వారికి క్యాంటీన్లు కావచ్చు, లేకపోతే అనేక విధాలుగా వారిని ఏదో ఒక విధంగా వారికి రాబడి వచ్చే విధంగా అయితే సృష్టించుకుంటూ వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దక్షిణ అయోధ్యగా పేరుగట్టినటువంటి భద్రాచలంలో కూడా ఈ యొక్క ఏదైతే గోదావరి ఒడ్డున వేసినటువంటి ఒక హట్స్కు సంబంధించి కూడా దీనికి సంబంధించి మహిళా శక్తికే దీన్ని ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. దీనిపై మనతో మాట్లాడడానికి ఇక్కడ మహిళా శక్తికి సంబంధించినటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం అయితే సంబంధించినటువంటి ఏపీఓ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుంటాం. మేడం చెప్పండి, ఏదైతే ఈ రిసార్ట్స్కి సంబంధించి ఒక మహిళా శక్తి కింద మహిళలకు ఇవ్వడాన్ని మీకు ఏ విధంగా? నమస్తే అండి, నా పేరు త్రిగుణ. నేను ఇక్కడ భద్రాచలంలో ఏపీఎంగా పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ మన కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్తోని మహిళా సంఘాలు ఇక్కడ మన రివర్ సైడ్ ఒక క్యాంపు పెడితే మహిళా సంఘాల ద్వారా వాళ్ళకి కొంచెం రాబడి ఉంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళకి రివర్ సైడ్ ఫెస్టివల్ అని ఏరు ప్రోగ్రామ్ అనేసి కండక్ట్ చేయడం జరిగింది. దానికి లాస్ట్ ఇయర్ అయితే మొత్తం సారే పెట్టుబడి పెట్టారు. దాంట్లో మన ఒక సంఘం వాళ్ళు ముందుకొచ్చి మేము చేస్తాను అని చెప్పడం జరిగింది. అట్లా చేయడం వల్ల వాళ్ళకి దాదాపుగా అన్ని ఖర్చులు పోను, మొత్తం వాళ్ళే చూసుకొని అన్ని ఖర్చులు పోను, అంటే సార్ పెట్టిన దానికి అన్ని ఖర్చులు పోను దాదాపు ఒక 70 నుంచి 80 వేల వరకు వాళ్ళకి ఆదాయం వచ్చింది. దాంట్లో ఇప్పుడు ఇదే ఇయర్ మళ్ళీ పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం వాళ్ళు అంటే కొంత గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చింది, కొంత ఏమో వీళ్ళు చేతి నుండే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటారు సార్. దీంట్లో ఏంటంటే ఒక పెద్దవి ఉన్నాయి, దీంట్లో చిన్నవి హట్స్ ఉన్నాయి. పెద్ద హట్స్ వచ్చేసి 2000 రూపాయల నుంచి 2000 రూపాయలు, అలాగే చిన్నవి 1500 రూపాయలు. దీంట్లో మళ్ళీ చిన్నపిల్లలు అనేవాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఒక 10 ఇయర్స్ బిలో వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి ఇద్దామని వాళ్ళకి ఆలోచన వచ్చి వాళ్ళకి ఫ్రీగా ఇద్దాం మేడం అనేసి వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ఏంటంటే మహిళా సంఘాలు ఇంతకుముందు కొంచెం కష్టం అనుకున్నా కానీ ఈసారి వాళ్ళ చొరవతోనే వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని ఒక పైసా కూడా గవర్నమెంట్ నుంచి ఆశించకుండా లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఆదాయంతో వీళ్ళు ఈ సంవత్సరం కూడా మేమే పెట్టుకుంటామని ముందుకు వచ్చి చాలా కష్టపడి ఈ ప్రోగ్రాం నుంచి దాదాపు ఒక 15 రోజుల నుంచి ఈ ప్రోగ్రాంలో ఒక గ్రూప్ అంతా కూడా చాలా కష్టపడింది సార్. ఇప్పుడు మీరు ఏపీఓగా కేవలం అంటే ఇది ఈ రిసార్ట్స్ కాకుండా ఇంకా మహిళా శక్తి కింద మిగతా ఏమన్నా ఇక్కడ దీనికి సంబంధించి ఇంకెక్కడెక్కడ ఏమి ఇచ్చారు? అంటే ఇప్పుడు దీంట్లో ముక్కోటి సందర్భంగా ఏం చేస్తున్నామంటే మన కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారంగా మాకు ఖచ్చితంగా మహిళా సంఘాలకి స్టాల్స్ అనేవి పెట్టాలి. ఈ స్టాల్స్ పెట్టాలి. స్టాల్స్లలో ఏంటంటే కొత్తగా ప్రొడక్ట్స్ ఏంటి వాళ్ళు మహిళల చేత తయారు చేయబడ్డ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా ఆ స్టాల్స్లోనే ఉండాలి అనే ఉద్దేశంతో దాదాపు మాకు ఒక 30 స్టాల్స్ని మహిళలతోనే పెట్టించాలని చెప్పారు. అవి కూడా స్టాల్స్ ఈరోజు సాయంత్రం నుంచే మేము స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాము. దీనికి సంబంధించి మీకు ఈ విధంగా హట్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే మీకు ఒక ఇన్కమ్ సృష్టించారు, దీనిపై మీ అభిప్రాయం? సార్, నా పేరు బేబీ కుంజ, మాది గులాబీ గ్రూపు ఎస్హెచ్జి. మా వివో వచ్చి జాబిలమ్మ వివో, రాజపేట కాలనీ. మా ఎంఎస్ వచ్చి భద్రాచలం మండల మహిళా సమైక్య. ఇది ఈ కలెక్టర్ గారు ఫస్ట్ పెడితే ఇది బాగున్నాయి అని మేము అనుకున్నాము, కానీ ఇది మా గ్రూప్కే వస్తుందని మేము అనుకోలేదు. ఈ హట్స్ రావడం మా అదృష్టం, మా గ్రూప్కి రావడం. వాళ్ళకి ఈ హట్స్ రావడం వల్ల, రివర్ సైడ్ క్యాంప్ రావడం వల్ల ఇక్కడ వర్క్ చేసుకొని దీని నుండి ఉపాధి పొందుతున్నారు. ఇది మాకు కలెక్టర్ గారు ఇచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకు అంటే గవర్నమెంట్ మహిళా శక్తిని ఇలా డెవలప్ చేయాలి. ఆర్టీసీ బస్సెస్ కావచ్చు, ఇప్పుడు మహిళా క్యాంటీన్స్ కావచ్చు. ఎందుకంటే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మహిళా క్యాంటీన్ చూసాము, సెక్రటరియట్కి వెళ్ళాక మహిళా క్యాంటీన్ చూసాము. అది చూసి దాని నుండి మేము స్ఫూర్తి పొంది మనకి ఒక్కటైనా వస్తే బాగుంటుంది. ఇప్పుడు మేము మా బుక్ కీపర్స్లలో ఒక్కరు కూడా షాప్ పెట్టట్లేదు. నేను కొంచెం అది ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే నేను 2009 నుండి 2015 వరకు నేను బుక్ కీపర్గా చేశాను. మేము అందరినీ డెవలప్ చేస్తాం కానీ బలపడుతున్నారు. అలా ఇంకా అభివృద్ధి చెందాలని చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కలెక్టర్ గారు, గవర్నమెంట్ వారికి
ధన్యవాదాలు. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ అంటే భద్రాచలానికి సంబంధించినటువంటి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఆహ్లాదాన్ని ఏర్పాటు చేయడానికి ఇటు అంటే రివర్ ఫైర్ క్యాంపులు కావచ్చు, లేకపోతే కొన్ని స్టాల్స్ కూడా మహిళలకు ఇవ్వడంతో మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.